డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు కెనడియన్ మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా అక్కడ విదేశాంగ శాఖ ప్రతినిధిని భారత్ని ఎందుకు పిలిచారు, భారత్ మీద ఇన్ని ఆరోపణలు చేశారని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఆ ఆరోపణలు ఇంతవరకు ప్రూవ్ కాలేదు. రెండవది, భారత్ ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్కి మేము చెమురు అమ్మాలి, భారత్తో మేము వాణిజ్యం చేయాలి, భారత్ అతిపెద్ద మార్కెట్, ఈరోజు మనకు అవన్నీ కావాలి. అందువల్ల మేము భారత్ పిలిచాం. G7కి భారత్ వస్తోంది, దాంతో పాటు కెనడాకి ఇవన్నీ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మేము భారత్ని పిలిచాం. అండ్ ట్రూడో కూడా ఒప్పేసుకున్నాడు అప్పట్లో. ఆఫ్టర్ సమ్ టైం మాకు అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు అయినప్పటికీ కూడా అతని ప్రవర్తన సరిగ్గా లేదు, ప్రభుత్వ వ్యవహార శైలి సరిగ్గా లేదు. కరెక్ట్. సరిగ్గా ఉండుంటే ఇంత దాకా రావు. అనుమానాలు ఉండే ఆరోపణలు చేసినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతాయి కదా. కానీ ఆ పరిస్థితి లేదు ఆ రోజు. ఈ రోజు ఆ పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి స్వయంగా, అంటే కెనడా ప్రధానమంత్రి ఈరోజు చాలా స్వయంగా చెప్పాడు, భారత్ మాకు మంచి మిత్ర దేశం, భారత్తో మేము అన్ని సంబంధాలు పునరుద్ధరించుకుంటామని. విదేశాంగ శాఖ ప్రతినిధి మేము ఎందుకు పిలిచామో స్పష్టంగా చెప్పాడు. మా దేశ ప్రయోజనాల కోసం మేము పిలిచాము, భారత్ మాకెంతో అవసరం అని చెప్పాడు. చివరగా ఏమైంది, ఏ ఇంటెలిజెన్స్ విభాగం అయితే ఆరోపణలు అనుమానాలు చేసిందో వాళ్ళే ఈరోజు రెండో వైపు కూడా ఆరోపణలు చేశారు. అంటే ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం అక్కడ ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం వాళ్లతో చర్చలు జరపడం కానీ ఇవన్నీ కానీ మొత్తం జరిగిన తర్వాత సానుకూల దృక్పథం వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళడం, అది ఒక రకంగా కొంత ఆలస్యమైన ఇబ్బంది ఏం లేదు కదా. ఈరోజు మనం అనుకున్నది సాధించగలిగాం. ఏదైతే గతంలో తప్పులు దుల్లాయో అవన్నీ కూడా సాధించాం కదా. ఈరోజు ఆయన ఇండియాకి రాకముందే కెనడా నుంచి ఇన్ని ప్రకటనలు వస్తున్నాయంటే అది ఒక రకంగా నరేంద్ర మోడీ దౌత్యపరంగా సాధించిన విజయం. రెండోది, G7 సమావేశాల సందర్భంగా కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు, కెనడాకు కూడా స్పష్టంగా చెప్పాడు, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా మద్దతు ఇవ్వడానికి వీల్లేదు, దాన్ని మేము అంగీకరించాం. ఆ విషయం కెనడాకు కూడా స్పష్టంగా చెప్పాడు. సో కెనడా కూడా ఈరోజు అంగీకరించే పరిస్థితి. అటువంటి స్థితిలో భారతదేశంలో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని తేలిపోయింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క దౌత్య నీతి కొంతమేర ఏంటి 100కి 100 పాళ్ళు కెనడా విషయంలో విజయవంతమైన దిశగానే సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా సానుకూల ప్రకటనలు వస్తాయి. కెనడా భారతదేశాల మధ్య సంబంధాలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు కెనడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే రేపు భవిష్యత్తులో నెమ్మదిగా ఖలిస్తాన్ తీవ్రవాదానికి ఉండే మద్దతుని పూర్తిగా కెనడాలో దొరకకుండా చేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకవైపు ట్రంప్తో వాళ్ళు ఇబ్బంది పడుతున్న వేళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన స్థిరమైన ఆర్థిక వ్యవస్థ భారత్తో ఎవడూ తగాదా పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు. ముఖ్యంగా క్రోనీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎకనమిస్ట్గా హీ నోస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ భారతదేశం యొక్క విలువ ఏంటి తెలుసు ఆయన, వాణిజ్యపరంగా ఆర్థిక పరంగా. సో రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది భారతదేశంలో. ప్రతిపక్షాలు మరి ఇప్పుడు మాట్లాడమనండి, ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడలేదు. ఇప్పుడు వీళ్ళే ఇదే ప్రతిపక్షాలు ఈయన సైప్రస్కి వెళ్తున్నాడు అని అంటే కాంగ్రెస్ ఎంపీలు ఏం మాట్లాడారండి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, టర్కీ మనతో శత్రుత్వం చూపిస్తోంది కాబట్టి ఆ శత్రుత్వాన్ని పారదోలడానికి టర్కీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సైప్రస్కు పోయినందువల్ల ఈ శత్రుత్వం పెరిగిపోతుంది, మీరు శత్రుత్వం పెంచుకుంటున్నారు, తగ్గించే ప్రయత్నాలు చేయట్లేదు ఇట్లాంటి చర్యల వల్ల. ఎందుకు తగ్గించుకోవాలి? నీకు తెలుసు కదా భారత్ అవసరమని. నువ్వు తెలిసినా కూడా మతం పేరుతో పాకిస్తాన్కు నువ్వు మద్దతు ఇచ్చావు. యుద్ధ సమయంలో నువ్వు మద్దతు ఇచ్చావు, ఆయుధాలు మరీ తీసుకొని వచ్చి నీ డ్రోన్లే వాళ్ళు ఇష్టానుసారం వాడారు. వాడినప్పుడు నీతో నేను ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తాను? ఒకవైపు నాకు వెనక నుంచి నువ్వు పొడుస్తూ ఉంటే నేను ముందు నుంచి నిన్ను నవ్వుతూ, నువ్వు ముస్లిం దేశం కాబట్టి నేను చేయి చాచి నీతో నవ్వుతూ మాట్లాడాలనా? స్పష్టమైన విధానం ఈరోజు భారత ప్రభుత్వంది. నా జోలికి వస్తే నేను ఊరుకోను, నువ్వు ఒకటి చేస్తే నేను 4 చేస్తాను, సైప్రస్ని నేను దగ్గరికి తీసుకుంటాను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టింది నేను ఇబ్బంది పెట్టగలను. ఒక రకంగా సైప్రస్ని టర్కీ చాలా ఇబ్బంది పెడుతోంది. సైప్రస్కి టర్కీ నువ్వు నాతో లేవు, ఆ విషయం స్పష్టమైంది. ఇంకా నీతో నాకు అవసరం ఏముంది? నువ్వు తగ్గితే నేను తగ్గుతా, తగ్గకపోతే నేను ముందుకెళ్తాను. ఇది ఒక రకంగా ఈరోజు భారత్ అంత ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతోంది. గతంలో ఇవ్వగలిగే పరిస్థితి ఉందా? లేదు. ఈరోజు ఆర్థికంగా బలపడ్డాం, సైన్యపరంగా బలపడ్డాం, రాజకీయ పరంగా బలంగా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఈ విషయాన్ని
టర్కీనే కాదు, భారతదేశంలో ఉన్న రాజకీయ నేతలు ఎవరైతే ఒక వర్గాన్ని అపీస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు క్రొయేషియా ఎందుకు వెళ్ళినట్టు? క్రొయేషియా వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటి అసలు? క్రొయేషియా మీకు ఈ యూరోప్ దేశాలలో ఒక భారతదేశానికి అత్యంత మిత్ర దేశము. చాలా కాలంగా అక్కడ భారత ప్రధాని పర్యటన జరగని సందర్భంలో వెళ్ళడం అనేది ఒక రకంగా మన మిత్రుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం. నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి ప్రయత్నాలు చాలా చేశారు చాలా సందర్భాల్లో. క్రొయేషియా పర్యటన ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళినా, న్యూయార్క్ వెళ్ళినా, లేదా ఇంకో చోటకు వెళ్ళినా ఒక యూరోప్ దేశానికి, ఎవ్వరూ వెళ్ళని యూరోప్ దేశానికో ఆఫ్రికా దేశానికో వెళ్ళడం ఆయన రాజకీయ నీతికి మనకి పరిణితికి అర్థం పడుతుంది. ఎందుకంటే వెళ్ళడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. స్వయంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు తమ దేశానికి వస్తే వాళ్ళకి దాని పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మన సంబంధాలు మెరుగుపడతాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే వీళ్ళు క్రొయేషియా గురించి మాట్లాడడం, సైప్రస్ గురించి ఎందుకు? కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరచాలి. పాలస్తీనా విషయంలో కూడా పాలస్తీనాకు మద్దతు పలకాలి. మరి పాలస్తీనీయులు అదే హమాస్ వచ్చి ఇజ్రాయెల్ని చంపింది వీళ్ళు మాట్లాడరు. ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఇది పూర్తిగా మేము వినే పరిస్థితుల్లో లేము అన్నది ఈరోజు భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. ఇది కుదరదు. అది కేవలం మన దేశంలో ప్రతిపక్షాలకే కాదు, ప్రపంచ దేశాలకి ఇంక్లూడింగ్ ట్రంప్ అందరికీ ఈరోజు భారతదేశం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. నా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నేనుంటా, నువ్వు నీ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా చేసుకో. అవి మనకు కుదిరితే కలిసి ఉందాం, లేదంటే మేము వ్యతిరేకిస్తాం. ఒకటి చివరిగా పార్థసారథి గారు, లాస్ట్ 2014 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తయింది కదా మోదీ సర్కార్ వచ్చిన తర్వాత. 2014కి ముందు ప్రపంచం భారత్ను చూసినటువంటి దృష్టికోణం ఒకలా ఉండేది. ఇప్పుడు చూస్తున్నటువంటి దృష్టికోణం మరొకలాగా ఉంది అనిపిస్తుంది. భారత్ అప్రోచ్లో కూడా డిఫెన్సివ్గా ఉండేది గతంలో కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో చైనా బోర్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం, మనం డెవలప్ చేస్తే ఎక్కడ చైనా కోపం వస్తుంది, లేకపోతే వాడు మనం ఏదైనా టార్గెట్ పెడతాడా, ఇలాంటి వైఖరి ఉండేది. అంటే డిఫెన్సివ్, అవతల వాడు చేస్తే మనం చేద్దాంలే, మనకు అసలు ఆయుధాలతో పనే ఉంది, వెపన్స్తో పనే ఉంది, మనం శాంతి కాముక దేశం, ఈ విధమైనటువంటి అప్రోచ్ ఉండేది. కానీ ఇప్పుడు మన అప్రోచ్ అలా లేదు. అటాకింగ్ పొజిషన్లో ఉన్నాం. అవతల వాడు అటాక్ చేయడానికి ముందే మనం వెళ్ళి ఎక్కడైతే థ్రెట్ ఉందో ముందు అక్కడికి వెళ్ళి కొడుతున్నాం. సో ఈ అప్రోచ్ మారింది, భారత్ అప్రోచ్ మారిందని అనిపిస్తోంది. రెండోది ప్రపంచ దేశాలు కూడా కానివ్వండి, అది అమెరికా, రష్యా, చైనా ఎవరైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, మన దేశాన్ని చూసేటువంటి దృష్టికోణం పర్స్పెక్టివ్ మారినట్టు కనిపిస్తోంది. మీ అదృష్టం ఆ దేశాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు భారత్ సృష్టించింది. ఎగ్జాక్ట్లీ. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా పాశ్చాత్య దేశాలన్నీ అమెరికాతో సహా ఏమనుకున్నాయి, భారతదేశం మనం చెప్పినట్టు వింటుంది అనుకున్నాయి. కానీ భారతదేశం వినదు అన్న విషయం ఆ దేశాలకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇలా ఒక దేశం ఇంత స్వతంత్రంగా గట్టిగా నిలబడాలి అని అంటే ఆ దేశం బలంగా ఉండాలి. ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ హయాంలో చూసాం, లేదా అంతకుముందు పివి నరసింహారావు రిఫార్మ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం కారణంగా మనం కొన్ని నిర్ణయాల్లో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కొన్ని అంతర్జాతీయ విషయాల్లో భారతదేశం గట్టిగా నిలబడే ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కొందరిని అప్పీస్ చేయాలనే రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ అటు ఇటుగా ఉంటూ వచ్చింది. చాలా సందర్భాల్లో ఒకవైపు టిల్ట్ అయినట్లు మనకి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఆ ఇబ్బంది లేదు. దేశ ప్రయోజనాలే ముఖ్యం, వర్గం ప్రయోజనాలు ముఖ్యం కాదు. దే ఆర్ వెరీ క్లియర్. దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఎప్పుడైతే నాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం, దేశ ప్రజలందరూ వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళైనా నేను ఒకటేగా చూస్తాను, వాళ్ళందరి ప్రయోజనాలే నాకు ముఖ్యం అనుకున్న రోజు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఏర్పడింది సాహసోపేతంగా ప్రపంచానికి చెప్పడానికి భారతదేశం బలంగా ఉండాలి. సైనిక